తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్నటి వారము నుంచి మనము యోవేలు గ్రంథమును చదవడం అనేది ప్రారంభించాము. యోవేలు గ్రంథమును గురించిన అధ్యయనంలోకి మనము వచ్చాము. యోవేలు ప్రవక్త ఏ రాజ్యానికి సంబంధించిన ప్రవక్త అంటే ఆయన యోధా రాజ్యానికి సంబంధించిన ప్రవక్త. ఆయన ఏ రాజ్యంలోకి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడంటే ఇశ్రాయేలు రాజ్యంలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే యోధా రాజ్యపు ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న జనులకు వాక్యాన్ని బోధించడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రవక్త వెళ్ళి వాళ్ళకి ఏమని బోధిస్తూ ఉన్నాడు లేదా ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని చూసినట్లయితే, మీ అందరూ చేసిన పాపాలను బట్టి, మీరందరూ చేసిన దోషములను బట్టి దేవుడు మిమ్మలను శిక్షించాలి అని అనుకుంటున్నాడు అనే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేశాడు. అయితే వీళ్ళు చేసిన పాపానికి దేవుడు శిక్షించాలనుకున్నాడు కదా. ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా శిక్షిస్తాడంటే మిడతల దండును దేవుడు పంపిస్తా అన్నాడు. మిడతలు అనేవి పంటని నాశనము చేసే ఒక కీటకముగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యోవేలు ప్రవక్త వచ్చి తెలియజేసింది ఏమిటి అంటే, మిడతల ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, రెండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. 1వ అధ్యాయం అంతా కూడా చూస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రజలను శిక్షించడానికి దేనిని పంపిస్తా అన్నాడంటే మిడతలను పంపించడం అనేది మనం చూస్తూ వచ్చాం. అయితే 2వ అధ్యాయాన్ని మనము ఈరోజు పరిశీలన చేద్దాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే సియోను పర్వతం మీద ఎక్కమంటున్నాడు. ఇక్కడ సియోను పర్వతం అంటే మీ అందరికీ తెలుసు ఏమిటి అంటే దేవుని పర్వతము. సియోను అన్న మాటకి అర్థం ఏమిటి అంటే సియోను అంటే అర్థం ఏమిటి అంటే యెరూషలేము అని అర్థము. అంటే ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ప్రవక్తకి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు వెళ్ళి వార్నింగ్ ఇవ్వమంటున్నాడు. అంటే హెచ్చరిక ఇవ్వమంటున్నాడు. ఏమని హెచ్చరిక? మీరు చేసిన పాపాలను బట్టి దేవుడు మిడతల దండు పంపిస్తాడు. ఆ మిడతల దండు మీకు నష్టము చేయకుండా మీరు వెళ్ళి ఏం చేయాలంటే దేవునిని వేడుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 2వ అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే
యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో అసలు ముఖ్యముగా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుడు 1వ అధ్యాయములో ఏమో మిడతల ద్వారా శిక్షించాలనుకున్నాడు, అది చెప్పాడు. 2వ అధ్యాయానికి వచ్చేపాటికి శిక్షా విధానము మరొకటి చెప్పాడన్నమాట. అంటే దేవుడు ఇంకెలా శిక్షిస్తాను అనేది తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాక మనం ఏం చేశామంటే కీర్తనలు 23వ కీర్తన చదివాం. ఆ 23వ కీర్తనలో ఏం తెలియజేస్తుందంటే, యెహోవా నా కాపరి. అంటే దేవుడు తన ప్రజల అందరికీ కూడా ఎలా ఉన్నాడంట? కాపరిగా ఉన్నాడు. కాపరిగా ఉండడము అంటే ఏమిటి అంటే వాటన్నిటినీ కూడా కాపాడడం. అలాగే సంఘములో కూడా సేవకుణ్ణి ఒక్కోసారి ఏమంటారంటే కాపరి అని అంటాడు. అంటే సంఘ సేవకుడు సంఘస్థులందరినీ కూడా ఏం చేయాలా? కాపాడాలి. అంటే కాపరిగా ఉండి ఆ యొక్క మంద లేదా ఆ యొక్క జనాలు తప్పటి బాటలోకి వెళ్ళకుండా ఈ కాపరి ఏం చేయాలంట? కాపాడాలి. అయితే ప్రతి వ్యక్తులకి కాపరి ఎవరు? దేవుడే. అయితే ఒకవేళ దేవుడే కాపరి అయితే గొర్రెలు పాడైపోతాయా? గొర్రెలు తప్పు మార్గంలోకి వెళ్తాయా? గొర్రెలు నాశనం అయిపోతాయా? నాశనము కావు. అయితే కాపాడాల్సిన దేవుడు ఈ యోవేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, కాపాడాల్సిన నన్ను మీరు ఎలా మార్చారంటే శిక్షించే విధముగా నన్ను మార్చారు. ఒక్కోసారి చూడండి, మౌనంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కోసారి పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? నా మాట మీకు అర్థమైందా? మౌనంగా ఉన్న వ్యక్తులు కూడా, మెత్తగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కోసారి అరవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు? కోపం వస్తే. కోపం వస్తేనా? కోపము తెప్పిస్తేనేనా? ఓకే. అంటే ఒక్కోసారి సైలెంట్ పర్సన్స్ను కూడా వైలెంట్గా మార్చేస్తారు. దేనిని బట్టి అంటే మాటలు బట్టి, ప్రవర్తనను బట్టి. అలాగే దేవుడు రక్షించే దేవుడు, అలాగే దేవుడు కాపాడే దేవుడు, అలాగే దేవుడు అందరినీ మంచి మార్గంలో నడిపించే దేవుడు. అలాగ రక్షించే, నడిపించే, కాపాడే దేవుణ్ణి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలా మార్చేశారంటే శిక్షించేవాడిగా మార్చేశాడు. ఒక టీచర్ ఒక విద్యార్థిని ఎప్పుడు శిక్షిస్తారు? చక్కగా చదువుకుని సమయానికి స్కూల్కి వస్తేనా, లేదా చదువుకోకపోతేనా? అలాగే దేవుడు కూడా వీళ్ళని ఎందుకు శిక్షించాలి అని అనుకుంటున్నాడు అంటే, వీళ్ళు చేస్తున్న పొరపాట్లను బట్టి మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఘోరమైన శిక్ష వాళ్ళ జీవితంలో వచ్చింది. 1వ అధ్యాయంలో ఏమిటంటే మిడతలు వచ్చి ఆహార నష్టాన్ని కలగజేసాయి. దేవుడు మిడతలని ఎందుకు పంపించాడంటే, మనం చదివాము, నేర్చుకున్నాం. ఒక్కొక్క మిడత 35,000 మంది తినాల్సిన ఆహారాన్ని ఒక రోజులోనే తినేసిద్ది. అంటే దేవుడు మిడతలని ఎందుకు పంపించాడంటే, ఈ మిడత మనుషుల్ని ఏమి చేయదు. మనుషులు చుట్టూ ఉన్న పంటని తినేసిద్ది. పంటని తినేస్తే ఆ ఊరిలో ఏమొచ్చిద్ది? కరువు వచ్చింది. కరువు వస్తే తర్వాత జీవితంలో ఆర్థిక పరిస్థితులు ఏమైపోతాయి? బలహీనపడిపోతాయి. ఆర్థిక పరిస్థితులు బలహీనపడిపోయాయి అంటే మానసికంగా కూడా ఏమైపోతాము? బలహీనపడిపోతాం. మానసికంగా కూడా బలహీనపడిపోయాము అంటే శరీరం కూడా ఏమైపోయింది? అనారోగ్యాల పాలైపోయింది. అంటే దేవుడు చూసారా? మీకు దేవుడు ఇక్కడ ఒక గేమ్ నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆ గేమ్ క్యారమ్ బోర్డ్ అంటారు కదా. క్యారమ్ బోర్డ్ అంటే ఏంటి? మనది వైట్ కాయిన్ అనుకుందాం, కానీ స్ట్రైక్ చేసేటప్పుడు బ్లాక్ను కొడతాం. ఎందుకని? బ్లాక్తో వైట్ను కొడతాం. దేవుడు మిడతల ద్వారా ఎవరిని కొడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను కొడుతున్నాడు. ఎలాగా? ఆహార ఉత్పత్తులు ఆపితే, ఆహార ధాన్య వసతులు ఆపితే వీళ్ళ చేసే పొరపాట్లు తెలుసుకుంటారు, వీళ్ళు బలహీనమవుతారు అనేది దేవుడు వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నాడు. అయితే ప్రియులారా, ఇంతకుముందు దేవుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడంటే, వాళ్ళకి ఏదోను లాంటి వాతావరణాన్ని ఇచ్చాడు దేవుడు. మిడతల రాకముందు యోదోను తోటలాగా ఉండేదంట. అంటే యోదోను తోటలాగా అంటే అర్థం ఏమిటి అంటే, చూడండి, ఆదాము హవ్వ ఏ పని చేయక్కర్లా. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఒక పండు తినచ్చు,
ఆ చెట్టు కింద నిద్రపోవచ్చు. అంటే కావాల్సిన తిండి ఉంది, పడుకోవాల్సిన నిద్ర ఉంది, దానికి నీడ ఉంది, అన్నిటిని దేవుడు సమకూర్చాడు. అయితే దేవుడు వాళ్ళని ఎలా చూశాడంటే చూడండి, చెప్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో మీరు అక్కడ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు వాళ్ళకి ఎలాంటి భూమిని ఇచ్చాడంటే యోదోను తోట వలె భూమిని ఆయన ఇచ్చినట్లుగా తెలియజేస్తూ, ఎప్పుడైతే ఆయనకి కోపం వచ్చిందో ఆ భూమిని ఎలా మార్చేశాడంటే ఎడారి వలె మార్చేశాడంట. ఎన్నో వచనం? 3వ వచనం చదవండి పురుషులు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు, అంటే దేవుడు కోపానికి వీళ్ళు గురి కాక మునుపు, వీళ్ళ ఊరే కానీ, వీళ్ళ రాజ్యమే కానీ, వీళ్ళ పరిస్థితులే కానీ అన్నీ బాగుండే. ఎప్పుడైతే వీళ్ళు దేవునికి కోపము తెప్పించారో అప్పుడు దానిని ఏం చేశాడంట? యోదోనులా దానిని ఉంచలా. మరి ఎలా మార్చేశాడు చూడండి, అక్కడ చెప్తున్నాను, నేను చదువుతున్నా. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొన్నది ఏదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను. ఏమైంది? ఎడారి వలె పాడాయెను. అంటే ఇక్కడ ఇంతకు ముందు భూమి ఎలాగ ఉండేదంటే అన్ని ఆహారాలు దొరికేవి, సుఖాంతమైన నిద్ర ఉండేది, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు పాపము చేశారో వీళ్ళ పాపము వల్ల వీళ్ళు ఏం కోల్పోయారంటే ఆహారాన్ని కోల్పోయారు. వీళ్ళ పాపము వల్ల వీళ్ళు ఏం కోల్పోయారంటే మనశ్శాంతిని కోల్పోయారు. వీళ్ళ పాపము వల్ల వీళ్ళు ఏం కోల్పోయారంటే ఆరోగ్యాలు కోల్పోయారు. వీళ్ళ పాపం వల్ల ఆ ఊరు ఎలా అయిపోయిందంట? ఎడారి అయిపోయిందంట. అంటే ఎడారి అని ఎందుకు చెప్పాడంటారు? దేవుడు ఊరికే ఏది రాయించడు. యోదోను తోట చుట్టూ ఏముండేవంటే 4 నదులు ఉండే. ఈ 4 నదులు ఎవరు నీరు పోసినా పోయకపోయినా ఆ తోటలో చెట్లు ఏమవుతాయి? తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండేవి. ఓకేనా? అయితే ఇప్పుడు అదే చెట్టులు, అదే భూమిని దేవుడు ఎలా మార్చాడంట? ఎడారిలా మార్చాడు. అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు ప్రేమిస్తే నిన్ను యోదోనులా మారుస్తాడు. దేవుడు కోపపడితే నిన్ను ఎడారిలా మారుస్తారు. ఎడారి అంటే అర్థం ఏమిటి అంటే తాగడానికి నీళ్ళు ఉండవు, పండడానికి మొక్క ఉండదు, కనుచూపు మేరకు మేలుకరమైనది ఏది కూడా కనపడదు. ఒక్కోసారి మన జీవితాలు కూడా ఏమైపోతాయి అంటే అకస్మాత్తుగా కష్టాలు వచ్చి పడతాయి. భర్త మాట వినడు, బిడ్డలు మాట వినరు, భార్య వ్యతిరేకంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు బలహీనమైపోతూ ఉంటాయి, ఆరోగ్యము సహకరించదు. ఇటువంటి సూచనలు ఒకవేళ మన జీవితంలో కూడా వస్తే మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం ఏదో పొరపాటు చేస్తూ ఉన్నాం, ఏదో కోపము తెప్పించే పనిని చేస్తూ ఉన్నాం. కాబట్టి దానిని మనం ఏం చేయాలంట? తెలుసుకుని సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఒక అలారముగా చెప్తాడు. ఒక అలారం. అదే 1వ వచనం, సియోను కొండ మీద బాకా ఊదుడి. అంటే మీరు నాశనం అయిపోతారు, మీరు పాడైపోతారు, మీ జీవితాలు పాడైపోతాయి, మీ జీవితాల్లో సంతోషం కోల్పోతారు అని హెచ్చరించడానికి దేవుడు ఏం ఊదించాడంట? బాకా ఊదించాడు. అంటే మీకు బాకా అంటే నేను గతంలో కూడా చెప్పా. బాకా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఊదించేవాళ్ళు, యుద్ధము ఆపడానికి ఊదించేవాళ్ళు, జనాలు పోగవడానికి ఊదించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఊదే బాకా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మీరు అందరూ కూడా పాపము చేస్తున్నారు, మీరందరూ కూడా మీరు చేసిన తప్పులు మీరేం చేయాలంట? తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మాటలన్నిటి బట్టి మీకు ఏం అర్థం కావాలి అంటే మనము తప్పులు చేస్తూ ఉంటాం, సహజం అది. ఏ మానవుడు కూడా తప్పు చేయని మానవుడు ఎవరు కూడా లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నా. అంటే ఇక్కడ నేను మంచోడిని అని అనిపించుకోవడానికి లేదు. అంటే వాక్యం చెప్తున్నాం కదా, నేను మంచోడిని అనుకోవడానికి లేదు. వాక్యం వింటున్నారు కదా, మీరు మంచోళ్ళు అనడానికి లేదు. లేటుగా వస్తున్నారు కదా, మీరు చెడ్డోళ్ళు అనడానికి లేదు. అందరూ కూడా ఏదో ఒక విషయంలో ఏం కలిగి ఉంటాం? లోపం ఉంటుంది.
అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అందరిలో లోపాలు ఉంటాయి, అది ఓకే. కానీ ఆ లోపాలు మీరు కొనసాగించేవారిగా ఉండకూడదు. ఆ లోపాలను మీరు ఏం చేయాలంటే సరిచేసుకునేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే తెలియజేస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే చూడండి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురు. అంటే దేవుడు విధించే శిక్ష వాళ్ళు చూసి ఏమవుతారంట? వణుకుతారు. అంటే వణకడము అంటే వణుకు ఎప్పుడు వచ్చిద్ది? ఒకవేళ వణుకు ఎప్పుడు వచ్చిద్ది? బాగా బాగా అబ్జర్వ్ చేసి చెప్పండి. ఒక 2-3 మీరే మీరే చెప్పండి. మైక్ చెక్ చేసుకుంటా ఈ లోపల. ఏంటో ఇంతమంది ఉన్నారు, ఏం చెప్పట్లా, నన్నే అరిపిస్తున్నారు. వణుకు ఎందుకు వచ్చిద్ది? పార్కిన్సన్ రోగం ఉన్న వణికిద్ది అంటారా? వణుకు ఎప్పుడు వచ్చింది అంటే బాగా గమనించండి, ఆవేశంతో కోపంతో ఊగిపోయినప్పుడు కూడా వణుకు వచ్చింది ఒకటి, బాగా బాధపడితే వణుకు వచ్చింది 2, మూడోది ఏంటంటే దేనినైనా చూసి భయపడితే కూడా ఏమొచ్చిద్ది? వణుకు వస్తూ ఉంటుంది. అంటే ప్రియులారా, వణుకు రావడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజలు కూడా వణుకుతారంట. అంటే దేనిని బట్టి అంటే దేవుడు విధిస్తాన శిక్షను బట్టి, అంటే బాధను బట్టి వణుకుతున్నారు. రెండోది దేవుడు విధించే శిక్ష అది చాలా ఘోరమైనది, దానిని చూసి భయంతో కూడా వీళ్ళు ఏమవుతున్నారు? వణుకుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ 1వ వచనంలోనే మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుడిని చూసి మనం ఏం చేయాలంటే వణకాలి. అంటే వణకాలి కదా, ఏడవాలి కదా అని చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనలోకి వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఏడవడానికి మన ఇల్లులు ఉంటాయి, మన పనులు ఉంటాయి, కానీ ఒక్కోసారి కొంతమంది విచిత్రంగా ప్రార్థనలోకి వచ్చి వణుకుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ వణుకడము అనేది, ఏడవడము అనేది జరగాల్సింది ఎక్కడ అంటే లోపల నీ హృదయములో. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఏం కోరుకుంటున్నాడంటే ఆయనను చూసి భయపడాలి, భయపడి ఆయన మాటల ప్రకారంగా మీరు జీవించాలి. మీలో ఏవైతే లోపములు ఉన్నాయో వాటిని మీరేం చేయాలి? సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకుంటే మీ జీవితాలు ఎప్పుడూ కూడా యోదోను తోట వలెనే ఖచ్చితంగా ఉంటాయి. సకల సమృద్ధి మీకు దొరుకుతుంది, సకల వసతులు మీకు దొరుకుతాయి. ఎప్పుడైతే మీరు వాక్యానికి విరుద్ధంగా ఉంటాయో, కష్టము ఎలా వచ్చిద్దో మనకు తెలియదు, ఏ విధంగా నష్టం వచ్చిద్దో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా అక్కడ కష్టము, నష్టము, ఇబ్బందులను దేవుడు ఏం చేస్తాడంట? ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే మీకు ఇక్కడ ఒక ప్రశ్న గుర్తు రావాలి. దేవుడు ఏమైనా మనిషి ఏంటండి పగ పెట్టుకొని శిక్షిస్తాడా? దేవుడు ఏమైనా మనకిలాగా ప్రతీకారాలు తీర్చుకుంటాడా అని మీరు అడగచ్చు. ఇక్కడ దేవుడు విధించవలసిన శిక్షను 1వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే మిడతల ద్వారా అన్నాడు కదా. 2వ అధ్యాయానికి వచ్చేపాటికి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ మీదకి ఘోరమైన చీకటిని తెప్పిస్తాడంట. ఫస్ట్ ఏం చేశాడంటే సృష్టి మీదకి తెప్పించాడు సమస్యని. ఇప్పుడు శిక్ష దేని మీద వేస్తున్నాడంట? మరలా సృష్టి మీదే. సృష్టి మీద ఏం వేస్తున్నాడంట? చీకటి. అంటే మనము నేర్చుకోవాల్సింది ఇక్కడ ఒకటి బాగా ఉంది. సృష్టి బాగుంటే మనం బాగుంటాం, అంతేనా? సృష్టి బాగోకపోతే, అందుకే ప్రకృతిని గురించి చెప్తూ ఉంటారన్నమాట, ఇంటికి ఒక చెట్టు మీరు పెంచండి అని. అంటే ప్రకృతి వైఫల్యాలు, ప్రకృతి విపరీతాలు ఎందుకు అంటే అవి ఎవరు తెప్పిస్తారంటే దేవుడే తెప్పిస్తాడు. ఎందుకు తెప్పిస్తాడంటే అది మనం చేసే పాపాలను బట్టి, అవి మనము చేసే లోపాలను బట్టి. అయితే దేవుడు ఇప్పుడే కాదు కానీ గతంలో యోషియా గ్రంథంలో కూడా మనం తీసినట్లయితే దాని ముందు అధ్యాయం చూడండి, యోవేలుకు ముందు అధ్యాయము యోషియా ఉంటుంది. 13వ అధ్యాయము యోషియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం.
కాబట్టి నేను, యోషియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి నేను వారికి సింహము వంటి వాడినైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందును. పిల్లలు పోయిన ఎలుకబంటి ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడసింహము ఒకని మృంగివేయినట్లు వారిని మింగివేతును. మృగములు వారిని చీల్చివేయును. ఇక్కడ చూసారా, ఇంతకేమో మిడతల ద్వారా శిక్షించాడు. అంతకుముందు కాలంలో ప్రజలను ఎలా శిక్షించాడంట? జంతువుల ద్వారా. అంటే జంతువులు అనేవి, అంటే దేవుడు ప్రజలను శిక్షించడానికి ఎవరిని వాడుకునేవాడంట? జంతువులను కూడా వాడుకునేవాడు. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉన్నది. ఆ వచనం అన్నీ చూడండి, జంతువులే కనపడుతున్నాయి. ఎన్ని జంతువులు కనపడుతున్నాయి లెక్కండి. మొదటిగా సింహము, చిరుతపులి, ఎలుకబంటి, ఆడసింహము కనపడుతుంది. అంతేనా? ఇవన్నీ కూడా 4 మృగాలు. ఈ 4 మృగాలు కూడా ఎవరి మీద పడతాయంట? జనుల మీద పడతాయి. ఎలాంటి జనుల మీద? పాపము చేసే వాళ్ళ మీద, దేవుని వాక్యమునకు లోబడని వారి మీద, వాక్యానికి విరుద్ధంగా జీవించే వారి మీద అవి పడతాయంట. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఒకవేళ మన మీదే ఒక సింహం పడిందని అనుకుందాం, ఎగ్జాంపుల్గా. అనుకున్నప్పుడు నువ్వు నన్ను తినద్దు అని నువ్వు దానితో తెలుగులో చెప్పు చూసావు. నీకు తెలుగు వచ్చు కాబట్టి దానికి అర్థమైద్దా? పోనీ నీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో కూడా చెప్పి చూసావు, దానికి అర్థమైద్దా? అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుడు విధించే శిక్ష అది నువ్వు ఆపుకోలేవు, దానితో నువ్వు మాట్లాడుకోలేవు, దానిని నువ్వు కంట్రోల్ కూడా చేసుకోలేవు. అందుకే సింహముతో పోల్చాడు. సింహము ఒక్కసారి మీద పడితే ఒక్క సెకనే అదేం చేసిద్దంటే మనల్ని కొరికి చంపేసిద్ది. ఆడసింహమే కానీ, సింహమే కానీ, ఎలకబంటే కానీ, పులే కానీ, ఈ జంతువులు సమయం ఇవ్వవంట, ఒక్కసారి పడి తినేస్తాయి. అందుకే మీరు చూడండి, చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా గతంలో ఉంటే దానియేలు గ్రంథం గురించి చదివినప్పుడు సింహానికి మేత ఎలా వేసేవాళ్ళంటే ఇలా ఇసిరేవాళ్ళు. ఇలా ఇసరగానే సింహం ఏం చేసేదో తెలుసా? ఇలా ఎగిరి పట్టుకునేది. అలాగే ఎవరినైనా శిక్షించాలి అంటే నెబుకద్నెజర్ కాలంలో వాళ్ళకు ఒక రూమ్ ఉండేది. ఆ రూములో మనిషిని ఇలా పడేసేవాళ్ళు. ఆ మనిషి కింద పడే లోపల సింహం వచ్చి ఏం చేసేదంటే దానిని పట్టుకుని, ఆ మనిషిని పట్టుకుని కొరికి చంపి తినేసేది. అంటే టైం ఇచ్చిద్దా? టైం ఇవ్వదు. ఏదైనా చెప్పుకుంటే అర్థం చేసుకునిద్దా? చేసుకోదు. అలాగే దేవుడు శిక్ష కూడా ఎలా ఉండిద్దంటే, శిక్ష పడ్డ తర్వాత ఆపుకోవడం మన వల్ల కాదు, తప్పించుకోవడం కూడా మన వల్ల కాదు. మనం గతంలో కూడా జెఫన్యా గ్రంథం చదివాం. యెహోవా దినమును తప్పించుకుని దాగుకొనగలిగిన వాడు ఎవడు? అంటే దాక్కోవడానికి కూడా అవకాశము లేదు. అంటే చిన్నప్పుడు సబ్జా అని ఒక ఆట ఆడేవాళ్ళు, నేను దాక్కున్నా నన్ను కనిపెట్టు అంటారు. ఒక 3-4 కనిపెట్టేవాళ్ళు, లాస్ట్లో ఒకరిని కనిపెట్టలేకపోయేవాళ్ళు. కానీ ఇక్కడ వెతికేది ఎవరంట? పట్టుకునేది ఎవరంట? పట్టుకోవడానికి ఎవరు వాటిని ఉపయోగించాడు? జంతువులను ఉపయోగించాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు శిక్షించేటప్పుడు ఎప్పుడూ కూడా వేటిని ఉపయోగిస్తాడంటే క్రూరమైన జంతువులను కానీ, క్రూరమైన పరిస్థితులు కానీ ఉపయోగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మరి శిక్షించేటప్పుడు ఎప్పుడు కూడా హెచ్చరిక ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు కూడా చూడండి, కోర్టు సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ ఒకసారి పంపిస్తారు నోటీసు, రెండోసారి పంపిస్తారు, మూడోసారి ఖచ్చితంగా ఏమమ్మంటాడు? అటెండ్ కావాలి. అటెండ్ కాకపోతే శిక్ష. అలాగే దేవుడు కూడా తన ప్రజలకు ప్రవక్తల ద్వారా లేదా దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడన్నమాట. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే, దేవుని మాటలు మన చెవికి వస్తున్నాయి, దేవుని వాక్యము మన కంటికి కనబడుతుందంటే మనతో ఏదో మాట్లాడాలనుకుంటుంది.
ఇది మాట్లాడేటప్పుడు నువ్వు వినగలిగావనుకో, నువ్వు తీవ్రమైన శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ ఈ మాటలను నువ్వు నిర్లక్ష్య పెట్టావంటే ఖచ్చితంగా శిక్షను ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేదు, ఆపుకోవడానికి అవకాశమే లేదు. అందుకే చెప్తూ ఉంటాడనమాట, మీరందరూ ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, కాబట్టి ఏం పొందమంటాడంటే బాప్తీసం పొందమంటాడు. కాబట్టి ప్రియులారా, ఏ దినము ఎలా ఉండిద్దో మనకి తెలియదు, ఏ దినాన్ని దేవుడు శిక్షిస్తాడో మనకి తెలియదు. ఈ జీవించిన దినములన్నీ కూడా మనము ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడాలి. నువ్వు దేవునికి లోబడాలి అంటే దేవుని మాటలను నువ్వేం చేయాలంటే శ్రద్ధగా వినాలి. ఈరోజు చాలామంది కూడా సినిమాలు శ్రద్ధగా చూసేవాళ్ళు కనపడతారు, సీరియళ్ళు శ్రద్ధగా వినేవాళ్ళు కనపడతారు, కానీ దేవుని వాక్యమును ఒక నిశ్శబ్దమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి శ్రద్ధగా వినేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఒకవేళ వస్తున్న నిద్రను ఆపుకుని వినడం చాలా కష్టం, వస్తున్న వేరే రకరకాల ఆలోచనలు ఆపుకుని వాక్యం వినడము చాలా కష్టం. కానీ ఒకవేళ నువ్వు వాటిని ఆపకపోతే శిక్షను కూడా నువ్వేం చేయలేవంట, ఆపలు. నీ నిద్రని, నీ నిర్లక్ష్యాన్ని, నీ బద్ధకాన్ని, నీ అవిధేయతను నువ్వు ఆపాలి. ఒకవేళ అది ఆపకపోతే అక్కడ ఇంకోటి ఓపెన్ అయిద్దంట, ఏంటంటే దేవుని యొక్క శిక్ష. చూడండి, మొదటిగా దేవుడు ఎలా శిక్షిస్తా అన్నాడంటే మిడతల ద్వారా. రెండోది ఎలా శిక్షిస్తాడు చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు. మీకు అర్థమవుతుందా? మొదటి అధ్యాయంలో మిడతల ద్వారా శిక్షించాడు. గతంలో దేవుడు వేటి ద్వారా శిక్షించాడంటే చిరుతపులి, సింహము, అడవి సింహము, సింహములతో శిక్షించాడు. ఇప్పుడు ఈ యోవేలు గ్రంథంలో రెండో శిక్ష ఎలా ఉండిద్దంట, చీకటి అంట. మీరు అనుకోవచ్చు, చీకటి అయితే ఏమైద్దండి, మా ఇంట్లో కొవ్వొత్తు ఉంది కదా అంటారు, లేదా మన ఇంట్లో టార్చ్ ఉంది కదా అంటే. కరెంటు పోతే ఈరోజు వచ్చే చీకటి నిన్నేం చేయకపోవచ్చు. కరెంటు పోతే ఈరోజు ఒకవేళ చీకటే కాదు, ఎందుకని చంద్రుడు ఉంటాడుగా. కానీ దేవుడు ఆ ప్రజల మీద ఏం కురిపిస్తా అంటున్నాడంటే మహా అంధకారం. అంటే పగలే వాళ్ళకి ఎలా ఉండిద్దంట, చీకటిగా ఉండిద్ది. అంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అంటే, చీకటికి సాదృశ్యం ఏంటంటే ఇంకా మీ జీవితాలు ముగింపబడ్డాయి అంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే శిక్షలోనే ఏం కలిగి ఉంది, హెచ్చరిక ఉన్నది. అయితే దేవుడు చీకటినే ఎందుకు ఇస్తా అన్నాడు? నా గొంతు పోయింది, 2 నెలల నుంచి నా గొంతులా లేదు. నేను లోపల నుంచి గట్టిగా మాట్లాడితే వస్తుంది. మీరందరూ తొందరగా స్పందిస్తే నేను తొందరగా ముగిస్తా. అది సరే. మొదటిసారి దేవుడు దేని ద్వారా శిక్షిస్తా అన్నాడు? మిడతల ద్వారా. మిడతల ద్వారానే ఎందుకు శిక్షిస్తా అన్నాడు చెప్పండి? మిడతల ద్వారానే ఎందుకు శిక్షిస్తా అన్నాడు? ఆహారాన్ని తింటాయని. అర్థమైందా మీకు? అయితే అంటే మిడతల ద్వారా ఎందుకు శిక్షిస్తాడో మనం బాగా నేర్చుకున్నాం. ఈరోజు చీకటి ద్వారా శిక్షిస్తా అన్నాడు. చీకటి ద్వారా ఎలా శిక్షిస్తాడు? మొన్న మేము కూడా ఆరాధన చేస్తున్నప్పుడు వర్షం వచ్చింది, ఎవరూ లేరు, సాయంత్రం ఆరాధన. సరే, మన దేవుడి దయ వల్ల ఇది కరెంటు పోయినా కూడా మోగే స్పీకర్లు కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా నేను, నారాయణ గారు, అపర్ణ మేమందరం ఇంకా పాటలు పాడుతూనే ఉన్నాం. ఎందుకని? కరెంటు పోయినా మమ్మల్ని ఏమీ ఆపల, అంటే చీకటి మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. ఎందుకని? భౌతికమైన మా దగ్గర లైట్లు ఉన్నాయి, భౌతికమైన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి. కానీ దేవుడు చీకటి ద్వారా మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే,
దేవుడు చీకటి అనే దానిని ఎందుకు ఉపయోగించాడు మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసుకుందాం. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చీకటి మార్గము, రెండవది ఏంటంటే వెలుగు మార్గం. లేదా ఆ వెలుగునే ఏమన్నాడు? యథార్థ మార్గం అన్నాడు. అంతేనా? అంటే ఇప్పుడు చీకటి అనేది దైవ సంబంధమైనదా, సాతాను సంబంధమైనదా? సాతాను సంబంధమైనది. అంటే చీకటి అనేది, చీకటిలో నడిచే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మంచి వాళ్ళ, చెడ్డవాళ్ళ? చెడ్డవాళ్ళు. అంటే దేవుడు ఈ ప్రజల మీదకి చీకటి ఎందుకు ఇస్తా అంటున్నాడంటే వీళ్ళ నడవడిక అంతా కూడా చెడ్డగా ఉన్నది. వీళ్ళ నడవడిక అంతా కూడా యథార్థతను విడిచిపెట్టి ఉన్నది. వీళ్ళందరూ కూడా పాపములోనే ఉన్నారు. అంటే దేవుడు చీకటిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే చీకటి అనే దానిని బైబిల్లో ఎందుకు వాడబడిందంటే పాపము చేసే వారికి ఉపయోగపడింది. ఈ చీకటిలో నడిచే వాళ్ళు వాళ్ళ జీవితాలను అందముగా మార్చుకోలేరు. మీరు చూడండి, భూమి పుట్టక మునుపు ఈ లోకం ఎలా ఉండేది? చీకటిగా ఉండేది, నిరాకారంగా ఉండేది, వ్యర్థముగా ఉండేది, షేప్లెస్. ఇంగ్లీష్లో ఏమంటాడంటే షేప్లెస్, అర్థము లేదు. అయితే చీకటిలో జీవించే వ్యక్తుల జీవితానికి ఏమి లేదని అర్థం లేదు. ఈరోజు దేవునిని విడిచిన వాళ్ళ జీవితాలకు కూడా ఏమి లేదని అర్థం లేదు. దేవునిని కలిగి నడవని వాళ్ళకి కూడా వాళ్ళ జీవితాలకు ఏమి లేదని అర్థం లేదు. ఒక్కోసారి అంటూ ఉంటాం, బాగా వండిన తర్వాత అది ఫెయిల్ అయింది అనుకుందాం. ఫెయిల్ అంటే ఏంటి? బాగాలేదని. బాగా చెప్తారు ఇలాంటివి మీరు. బాగాలేదంటే అప్పుడు బా టైం అంతా కూడా ఏమైపోయినట్టు, వేస్ట్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుడు ఈ జనాల మీదకి చీకటి ఎందుకు కలిగించాడంటే, అయ్యా ప్రజలారా, అయ్యా జనులారా, అయ్యా ఇశ్రాయేలు జనాంగమా, మీ పనులు బాల, మీ నడవడిక బాల, మీ యొక్క ఆలోచన బాల, కాబట్టి మీ మీదకి ఏమి ఇస్తాను? నేను చీకటి ఇస్తాను అని చెప్తున్నాను. చూడండి, ఇంకా మనకి బాగా అర్థం కావడానికి చీకటిని చూస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. జ్ఞానులకు కళ్ళు ఎక్కడ ఉన్నాయంట? తలలో ఉన్నాయి. లోకంలో కూడా ఇలాంటి డైలాగులు వేస్తూ ఉంటాం. నాకు తెలిసిలే ముందు అంట, నాకు వెనక కూడా కళ్ళు ఉంటాయి అంటారు. అంటే నిజంగా తెలివైన వాళ్ళు జ్ఞానులకు కళ్ళు తలలో ఉన్నాయి అంటే అర్థం ఏమిటి అంటే, జ్ఞానులు ఏం చేస్తారంటే ముందు జరిగే వాటినే కాదు, వెనక జరిగే వాటినే కాదు, పక్కన జరిగే వాటినే కాదు, అన్నిటినీ కూడా ఏం చేయగలరంటే పరిశీలన చేయగలరు. అంటే ఒక్కోసారి కొంతమంది జ్ఞానులు ఏం చేస్తారంటే అందరి జీవితాల్లో ఏం జరుగుతున్నాయో పరిశీలిస్తారు. ఆ జ్ఞానం కాదు ఇక్కడ చెప్పింది. ఇక్కడ జ్ఞానము అంటే అర్థం ఏమిటి అంటే, జ్ఞానులు ప్రమాదము నాకు ఎక్కడి నుంచి వచ్చిద్దో, ఏ దిక్కు నుంచి వచ్చిద్దో గ్రహించగలరు. తరువాత ఏం చెప్తున్నాడంటే, నాతో పాటు చదవండి. బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జ్ఞానికి తలలో కళ్ళు ఉన్నాయి, బుద్ధిహీనుడికి అంటే ఏమి లేవని. దాని అర్థం ఏంటి? కళ్ళు లేవని. కళ్ళు లేకపోతే ఎలా నడిచినట్టు? చీకటిలో నడిచినట్టు. అంటే చీకటి సంబంధమైన నడవడిక ఎవరు నడుస్తారంటే బుద్ధి లేని వాళ్ళు నడుస్తారు. అంటే ఇశ్రాయేలు ప్రజలలోకి దేవుడు చీకటిని ఎందుకు ఇస్తా అంటున్నాడంటే వాళ్ళకి ఏం లేదని, బుద్ధి లేదని. బుద్ధి లేదన్న దానికి గుర్తుగా దేవుడు ఏమిచ్చాడు? చీకటిని ఇచ్చాడు. ఇందాక దేనికి ఇచ్చాడని నేర్చుకున్నాం? యథార్థంగా నడవలేదు కాబట్టి చీకటిని ఇచ్చాడు, బుద్ధి లేదు కాబట్టి చీకటిని ఇచ్చాడు అని చెప్తూ తర్వాత చెప్తున్నాడు చూడండి. అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. అంటే జ్ఞాని అయినా బుద్ధిహీనుడైనా దేవుని తెలుసుకోకపోతే అందరికీ ఎలాంటి గతి అంట? ఒకటే గతి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా ఏమిటి అంటే, దేవునిని నమ్ముకుని వాక్యానుసారంగా నడవని వానికి ఒకటే శిక్ష,
దేవునిని నమ్మని వానికి కూడా ఒకటే శిక్ష. కాబట్టి ప్రియులారా, చీకటి అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి మనం చూసి ఈ చీకటి నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటి లోనికి త్రోసివేయుడి అని చెప్తూ ఉన్నాడు. మీకు ఈ ఉపమానం అందరికీ తెలుసు. ఇక్కడ ఒక అతను ఏం చేశాడంటే, దేవుడు అవకాశం ఇస్తే దానిని ఉపయోగించుకోవాలి. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకోవాలి. దేవుడు తలాంతుని ఇచ్చాడు, ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకోవాలి. దేవుడు మనసు మార్చుకునే సమయాన్ని ఇచ్చారు, ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకోవాలి. అలా ఎవరైతే ఉపయోగించుకోరో మీ జీవితాల్లో, ఈరోజు నిజముగా అనేక మార్లు వాక్యం వినబడిద్ది, మనం చీకటిలో ఉండిపోయి ఆ వాక్యాన్ని ఏం చేయము, వినం. కొంతమంది ఏం చేస్తారంటే, వస్తారు, వింటారు, కానీ దానిని ఏం చేయరంటే గ్రహించరు. ఒకళ్ళు వస్తారు, వింటారు, గ్రహిస్తారు, కానీ దాని ప్రకారంగా నడవరు. అయితే ఇలా వినని వాణిని, విని గ్రహించని వాణిని, గ్రహించి నడుచుకొనని వాణిని, వీళ్ళందరికీ కూడా ఒకటే శిక్ష. ఏంటి ఆ శిక్ష అంటే, వీళ్ళందరినీ కూడా ఎక్కడ వేస్తారంట? చీకటిలో త్రోసివేయబడతారు. ఏముంది ఈ చీకటిలో? జైల్లో కూడా చూడండి, ఒక్కోసారి చీకటిలో తోసేస్తారు. ఎందుకు? కొంతమంది కూడా చీకట్లో ఉంటారు. ఎప్పుడు చీకట్లో ఉన్న సందర్భాలు రెండు చెప్పండి మీరు. మేము ఏదో ఒకటి చెప్తాము, మమ్మల్ని ఏదో ఒకటి అంటాడు, ఈ అనిపించుకోవడం కన్నా మౌనంగా ఉన్నాం అనుకో, అడిగి అడిగి ఆయనే ఆన్సర్ ఇస్తాడు అని అనుకున్నారా మీరు కూడా? అలా లేదా? ఇంతకుముందు రాజుగారో, వెంకటలక్ష్మి గారో, తరుణో ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పడం మానేశారు. లోపం నాలోనా మీలోనా? నాలోనేనా? సరే చెప్పండి, చీకట్లో ఎప్పుడు ఉంటాం? కరెంటు పోయినప్పుడు. ఇది తెలివైన ఆన్సర్ అంటారు. రెండోది, ఒక్కోసారి చూడండి, మనసుకి బాధ కలిగినప్పుడు ఎక్కడుంటాం? అసలు లైట్లు కూడా వేసుకోబుద్ధి కాదు మనకి. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, ఇప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? చీకటిగా ఉంచుకుంటూ ఉంటాం. చాలామంది వచ్చి, అమ్మా దీపం లేకుండా ఉండకూడదమ్మా అని ఒక బెడ్ లైట్ వేసి వెళ్తారు. అంటే ఎందుకు చీకటిలో ఉంటారంటే, బాధలో ఉన్నప్పుడు చీకటిలోనే ఉంటాం ఒకటి. రెండోది, చీకటిలో ఉండే జనాలను ఇంకోసారి పరిశీలన చేసినప్పుడు పాపము చేసే వాళ్ళు కూడా చీకటిలోనే ఉంటారు. ఇప్పుడు చూడండి, నిండు వెలుతురు ఉన్న దగ్గరికి వచ్చి బాటిల్ మూత తీసి గ్లాసులో పోసుకుని తాగుతారు ఎవరైనా? అది నేనేంటో నేను వివరించిన, ఇంకా అది మీకు తెలుసు. ఎందుకు? చేసేది తప్పే, కానీ అది ఎక్కడ చేయాలనుకుంటారు? ఎవరికి కనపడకుండా చేయాలి. అంటే పాపపు పనులు కూడా ఎక్కడ చేయాలనుకుంటారు? చీకటిలో. అయితే ఎప్పుడు కూడా ఈ చీకటి సాదృశ్యం ఏమిటుంటుందంటే, తప్పునే చూపిస్తూ ఉంది. అయితే ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, చీకటికి మరొక అర్థముగా, చీకటిలో పడిపోయిన తర్వాత 30వ వచనంలో, 25వ అధ్యాయం 30వ వచనం, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండెననెను. అంటే ఈ చీకటి అంటే, ఈ చీకటిని మనము ఎలా చూడొచ్చు అంటే, వేదనకరమైన స్థలముగా కూడా చూడొచ్చు. ఎవరైతే దేవుడి ఇచ్చిన జ్ఞానమును, ఎవరైతే దేవుడి ఇచ్చిన వాక్యమును, ఎవరైతే దేవునికి అనుకూలంగా నడవరో వాళ్ళందరూ కూడా కొంతకాలము తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాల్సిందే? వేదనకరమైన స్థితి. దానినే చీకటి స్థలం. అంటే దేవునిని నమ్ముకున్న వానికి ఒక స్థలము ఏర్పరిచాడు దేవుడు. అదే ఏ స్థలము? చీకటి స్థలము. దానికి మరొక పేరు వేతన స్థలం. అయితే అటువంటి వేతనకరమైన స్థలము లాంటి స్వభావము, ప్రభావము ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఎందుకో మీకు అర్థమైందా? వాళ్ళకి బుద్ధి ఉంది, కానీ ఆ బుద్ధిని ఎవరి కోసం ఉపయోగించలా? వాళ్ళకి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో వాళ్ళు ఎవరిని మహిమపరచలా? వాళ్ళకి సామర్థ్యత ఉంది, కానీ ఆ సామర్థ్యతను వాళ్ళు దేవుని కొరకు ఉపయోగించాల. కాబట్టి చీకటి బిల్లములోకి ప్రజలను తోసివేసినట్లుగా ఈ ఇశ్రాయేలు ప్రజల మీదకే దేవుడు ఏం తెప్పించాడు? చీకటి తెప్పించాడు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన జీవితంలో పరమార్థం ఒకటి తెలియజేస్తున్నాడు. అంటే మనము చీకటిలో ఉంటే యథార్థంగా నడవలేము, నీతిగా
ఉండలేం, వాక్యానుసారంగా నడవలేం. ఒకవేళ మన జీవితాలు చీకటితో కాకుండా వెలుగులో ఉంటే మనం ఎలా ఉండొచ్చు అంటే యథార్థంగా ఉన్నట్లే, మనం ఎలా ఉన్నట్లు అంటే వాక్యానుసారంగా నడిచినట్లే మన జీవితంలో అప్పుడు ఏముంటాయంటే సమాధానము, సంతోషము, శాంతి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము చీకటి వారము అంటే ఏమిటి అంటే పాపము చేసే వాళ్ళమని, మనము వెలుగు వారము అంటే ఏమిటి అంటే వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళమని. వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడంటే శాంతి సమాధానాలు ఇస్తాడు. పాపము చేసే వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడంటే చీకటిని, సమస్యలను, ఇబ్బందులను ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దేనితో కప్పివేస్తా అన్నాడు? అంటే చీకటి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమైందా? సమస్యలతో వీళ్ళ జీవితాన్ని ఏం చేస్తాడంట? కప్పేస్తానంటున్నాడు. అయితే కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, మనము ఈరోజు చీకటి వారిగా ఉన్నామా, వెలుగు వారిగా ఉన్నామా? ఒకవేళ నువ్వు వెలుగు వారివైతే నువ్వేమవుతావంటే, చూడండి 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరందరూ 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. వెలుగు కుమారులను, పగలు కుమారులనై ఉన్నాను. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అంటే ఇక్కడ వెలుగు చీకటిని దేవుడు వేరుపరిచిన తర్వాత చీకటిలో ఉన్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే అపవాది సంబంధాలు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు మీద దేవుడు చీకటిని ఎందుకు కుమ్మరిస్తా అంటున్నాడంటే ఆ ఊరిలో ఒక్కడు కూడా ఏమి లేరంటే భక్తిపరుడు లేడు, లేదా వెలుగు సంబంధి లేడు. వెలుగు సంబంధి అంటే దేవుని కుమారులు. అంటే అక్కడ వెలుగు అంటే దేవుని వాక్యానుసారంగా నడిచే ఒక్కడు కూడా అక్కడ లేడు. ఇక్కడ మీకు అర్థమైందా? శిక్షించే అంటే కాపాడాల్సిన దేవుడే, కాపరిగా ఉండాల్సిన దేవుడే, ఆయనే ఏం చేశాడంటే చీకటిని తీసుకొచ్చి వీళ్ళ మీద గుమ్మరిస్తా అంటున్నాడు. ఎందుకు? దానికి గల కారణం ఏమిటి? ఒక్కోసారి పెంచి పెద్దవాళ్ళని చేయాల్సిన మనమే పిల్లల్ని ఒక్కోసారి నీళ్లు పోసేసో, ఇసుక పోసేసో, కాలు కింద దుమ్ము తీసి చెప్పించడం ఇలా చేస్తూ ఉంటాం. అలాంటివి ఎప్పుడైనా చూసారా? కొన్ని చేశారా? చేయలేదు. చూశారు. అంటే ఒక్కోసారి మనమే పెంచాలి, మనమే పోషించాలి, మనతోనే ఉండాలి. కానీ మనమే ఏమంటావు? నువ్వు నాతో ఉండద్దు అంటావు. ఎందుకు? ఏ సందర్భంలో? వాళ్ళు మనకి ఇష్టానుసారంగా లేనప్పుడు. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మిడతల దండును పంపిస్తా అన్నాడు, ఎందుకు ఇంతలా శిక్షిస్తా అన్నాడు అనేది ఒకవేళ చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు చేసిన పాపాలు ఏమైపోయాయంటే మితిమీరిపోయాయి. కాబట్టి కాపరిగా ఉండవలసిన వాడే ఏం చేశాడంట? కాపరిగా వాడాల్సిన స్టిక్నే, ఆ స్టిక్నే ఇప్పుడు దేనికి వాడాడు? శిక్షించడానికి. కాబట్టి ప్రియులారా, మీ క్రియలు ఎలా ఉన్నాయో లేదా మన క్రియలు ఎలాగో ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయండి. మనము కాపాడుకోవడానికి ఆయన్ని నమ్ముకున్నాం కానీ శిక్షించుకోవడానికి మనము నమ్ముకోలే. కాబట్టి చూడండి, ఇటువంటి మిడతలనే, ఇటువంటి చీకటినే దేవుడు ఒకసారి పంపించాడు. ఒక 3000 సంవత్సరాల క్రితం ఒకసారి పంపించాడు, లేదా 2500 సంవత్సరాల క్రితం ఒకసారి పంపించాడు. ఎక్కడ చూసినట్లయితే నిర్గమకాండము 10వ అధ్యాయం. అంటే ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానంటే యోవేలు ప్రవక్త వచ్చి 2 రకాల శిక్షలు చెప్పాడు. ఒకటి ఏంటంటే మిడతలు పంపిస్తానని, రెండోది ఏం పంపిస్తానని? చీకటి పంపిస్తానని. అయితే ఇదేమి కొత్త కాదు. దేవుడు శిక్షించే ప్యాటర్న్ ఇదే, విధానం ఇదే. గతంలో కూడా అలాగే శిక్షించాడు. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా పైనుంచి ఒక దూతను పంపించి చెంప మీద 2 కొట్టడు. మొదట ఏం చేస్తాడంటే చుట్టూ ఉన్న బలాలను కొడతాడు. దేవుడు ఎప్పుడు కూడా, ఒకవేళ మీరు చెస్ గేమ్ ఆడారో లేదో నాకు తెలియదు కానీ చెస్లో ముందేమవుతాయంటే చుట్టూ ఉన్న బలాలను, చుట్టూ ఉన్న సైన్యాలను చంపుకుంటూ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేస్తాడంటే చెక్ మేడ్ అంటారు. దేవుడు కూడా సేమ్, ఫస్ట్ నిన్ను
నీ ఆర్థిక పరిస్థితులను, నీ ఆరోగ్య పరిస్థితులను, నీ జీవిత పరిస్థితులను, నీ ముఖంలో సంతోషాన్ని తీసేస్తాడు. అప్పుడు కొడతాడు నిన్ను. అప్పటిదాకా నిన్ను ఏం చేయడు. నిన్ను అంటే చాలా గారాభంగా చూసుకుంటాడు అప్పటిదాకా. అంటే ఎందుకు అంటే నువ్వు పడుతున్న శిక్షను బట్టి, నువ్వు ఏడ్చే దానిని బట్టి, నువ్వు పడే బాధను బట్టి, పాపము చేసే అంటే దేవుడు శిక్షించే విధానాన్ని అనేకులు తెలుసుకుంటారు. ఈరోజు ఒక్కోసారి స్కూల్లో కూడా లేటుగా వస్తే, ఈరోజు అలా లేదు, కానీ పూర్వం ఏం చేసేవాళ్ళంటే గోడ కుర్చీ వేయించేవాళ్ళు. గోడ కుర్చీ వేయించిన తర్వాత జనాలందరూ ఏం నేర్చుకునే వాళ్ళంటే, ఆడిని చూసిన తర్వాత ఆడొచ్చి అబ్బా కాలు నొప్పి, అబ్బా నడుము పట్టేసిందో ఏవో ఉంటాయి కదా, ఇవన్నీ ఎవరికి చెప్తాడు? అందరూ చెప్తారు. ఇప్పుడు వీళ్ళు లేటుగా వస్తారా? రారా? అసలు మీరు ఎప్పుడైనా గోడ కుర్చీ వేసారా? వేశారు. అంటే ఒక్కోసారి బాధ పడితే ఒకలాగా ఉంటుంది, బాధ వింటే ఇంకొకలాగా ఉంటుంది. అయితే ఇప్పటిదాకా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడం చూసాం కదా. ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఇతరులను శిక్షించాడు గతంలో. అంటే ఇంతకుముందు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. ఇప్పుడు అదే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయి సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను. ఈ వచనాన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. దేవుడు అద్భుత కార్యమైన సూచక క్రియలైనా లేదా శిక్షలైనా ఎందుకు చేస్తాడంటే ఆయనను తెలుసుకోవడానికి, ఆయనను సరైన విధముగా నమ్ముకోవడానికి, ఆయన మార్గంలో సరిగా నడుచుకోవడానికి, పగటి సంబంధులుగా జీవించడానికి. అంతేనా? ఒకసారి మనలో చదువుతాను, బాగా పరిశీలన చేయండి. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళము. అంటే మోషేని ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? తెగుళ్ళు తెప్పించాడు. ఆ తెగుళ్ళు బట్టి ఏం జరుగుతుంది అంటే నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు. అంటే తెగుళ్ళు దేనికని? వాళ్ళందరూ కూడా యెహోవాని తెలుసుకోవడానికి. అందుకే దేవుడు మిడతలను పంపించిన, గాఢాంధకరమైన చీకటిని పంపించిన, ఈ చీకటి మిడతలను బట్టి ఆ ప్రజలు ఏం చేయాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరిని తెలుసుకోలేదని, దేవుణ్ణి తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే చీకటి వారైపోయారు. ఏంటి, ఎందుకు ఇంత కఠినమైన పదాలు బైబిల్లో ఇచ్చాడు? ఒక్కోసారి అంటూ ఉంటారు, నాకు నిజంగా ఆశీర్వాద బోధన నాకు రాదు, నా బోధ నేను ఎప్పుడు పరిశీలన చేస్తే ఎప్పుడు వార్నింగ్సే వెళ్తూ ఉంటాయి. నాకు అర్థమైంది ఒకసారి, ఎందుకు నేను ఎప్పుడు కూడా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, ఇలాంటి ప్రసంగాలు చేయలేకపోతున్నా అని అనుకున్నా. అంటే దేవుడు ఎప్పుడు కూడా క్రమశిక్షణ నేర్పించిన తర్వాత దీవెనలు ఇచ్చాడు. దీవెనలు ఇచ్చిన తర్వాత క్రమశిక్షణ ఇవ్వాల. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మా బోధకుడు ఎప్పుడు ఇలాంటివే చెప్తాడండి, మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఇసిగిస్తాడండి, ఆ మిడతలు మాకు అవసరమా, ఆ చీకటి మాకు అవసరమా, ఆ వాగ్దానం ఏదో తీయచ్చుగా, డిసెంబర్ నెల వచ్చింది, నీకు ఇల్లు వచ్చిద్ది, గర్భఫలం వచ్చిద్దని, అదేదో మాకు వస్తే మాకు ఏదో ఒక వాగ్దానం వచ్చిద్దిగా, మాకు సంతోషంగా ఉండిద్దిగా అని అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి పాడు వాగ్దానాలు, 70 ఏళ్ళ ముసలామెకి గర్భఫలం రాను అని అంటది. అప్పుడు అది ఎలా సాధ్యపడిద్ది? వాళ్ళ ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది, ఇది ఎలాగా? అంటే ఇక్కడ ఎప్పుడు కూడా సేవకుడు ప్రజలను ఏం చేయకూడదు అంటే తప్పు త్రోవలో నడిపించకూడదు. కాపరి ఎలాగ ఉండాలంటే, కాపరి తన యొక్క ప్రవర్తన చూసి గొర్రెలు భయపడాలి. అంటే గొర్రెలు భయపడాలి అంటే తప్పు మార్గంలో వెళ్ళకూడదని. అలాగే దేవుడు తన గ్రంథము ద్వారా ప్రజలకు ఎప్పుడు నిరంతరము కూడా ఏం చేస్తున్నాడంటే వార్నింగ్ బెల్సే. నువ్వు తప్పు చేస్తే పోతావు, నువ్వు తప్పు చేస్తే పోతావు, నువ్వు తప్పు చేస్తే పోతావు. ఎప్పుడు పోతావేనా? ఒక ఆమె అంటుంది, 6:30 అయింది, సాయంత్రం 7 అవుతుంది, అబ్బా ఎప్పుడు పోతామో అని అంటే, చీకటి అయింది, ఆ మాట అనొచ్చాను. చీకటి అయితే అనకూడదా? అయితే అంటే ఏమైందని అంటే ఒక్కోసారి మనము పోతాము అన్న పదమే అశుభంగా ఫీల్ అవుతే మన నడవడిక మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, మన నడవడిక ఎంత బాగుండిద్దో మన భవిష్యత్తు అంతా బాగా ఉంది. మన నడవడిక ఎంత బ్యాడ్గా ఉండిద్దో మన వెనక అంత చీకటిని, అంత పాపము మనల్ని ఏం చేసిద్దంట? కమ్మి వేసిద్ది.
కాబట్టి ప్రియులారా, ఈ దేవుని గ్రంథము ఎప్పుడు కూడా మనకేం చెప్తుంది అంటే, నన్ను మీరు తెలుసుకోండి, మీ లోపాలు మీరు సరి చేసుకోండి, మీ బుద్ధి వంకరను మీరు సరి చేసుకోండి. ఒకవేళ ఇవి సరి చేసుకోకపోతే నేను విధించే శిక్షను శాంపిల్గా చెప్తూ ఉంటాడు. శాంపిల్ అంటారు తెలుసా మీకు? అంటే ఏంటో చెప్పండి. మీరు ఎలాగానే బియ్యం పట్టుకుంటారు, ఇలా శాంపిల్గా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న టెస్ట్లే దేవుడిచ్చింది ఆ కాల ప్రజలకు. కానీ ఈరోజు ప్రజలకు దేవుడు విధించే శిక్ష శాశ్వతమైన శిక్ష. అవి తాత్కాలికమైన శిక్షలే, మిడతలు అనేదే కానీ చీకటి అనేదే కానీ. కాబట్టి మరి ఆ మిడతలను చీకటిని విధించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, మీరు గమనించినప్పుడు దేవుడు శిక్షలను ఎందుకు చెప్తున్నాడంటే దేవుని తెలుసుకోవాలి. ఈరోజు మనము కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. చూడండి, అక్కడ ఉన్న ప్రజలను దేవుడు శిక్షించిన 2 విషయాలు నేర్చుకుని ముందుకు వెళ్ళిపోదాం. 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము. అవి ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైరుల అన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరాజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. మీకు గతంలోనే చెప్పా, మిడతలు బాగా పెరిగేది ఏంటంటే ఎడారిలోను గాలుల్లోనూ పెరుగుతాయని. వసంతకాలం అంటే వర్షాకాలంలో పిల్లల్ని పుడతాయని. ఎంతమందిని పుడతాయని చెప్పా? 2. ఎన్ని రోజులు ఉంటాయని చెప్పా? నేను చెప్తాలేండి, మీరెందుకు మరలా. 90 రోజులు. ఎన్ని రోజులు? 70 రోజుల నుంచి 90 రోజులు. కాబట్టి ప్రియులారా, దేవుడు మిడతలు రావడము యోవేలు గ్రంథంలోనే కాదు, అంతకుముందు కూడా మిడతలు రప్పించాడు. ఆ మిడతలు కూడా ఏం తిన్నాయంట? పైరులు తిన్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చూడండి 15వ వచనం. ఆ దేశము చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షములన్నిటినీ అవి తినివేసను. ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చనిది ఏదియో మిగిలి ఉండలేదు. మిడతలు వచ్చిన తర్వాత చెట్లు, పైర్లు, వంటలు, కూరగాయలు సమస్తము కూడా ఏం తినేసాయంట? మిడతలు తినేసాయి. ఒక్కోసారి మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎలాగా అంటే, ఇంటికి వచ్చాడు అనుకోండి, తినాల్సిన కూర అంతా మీరు తినేశారు అనుకోండి, ఇప్పుడు ఇగురేసారు. మీకు అర్థమైంది ఇగురు అంటే ఏంటో? ఏ ఇగురు అది? దొండకాయ ఇగురా? అదిగోండి, చికెన్ ఇగురు. అప్పుడు భర్త, ఒక్కోసారి మంచి భర్తలు అయితే పర్వాలా, దేవుడి దయ వల్ల మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ మంచి భర్తలే దొరికారు, ఒక 90%. ఇసిరే వాళ్ళు ఎవరు లేరు. నేను కొంతమందిని చూస్తూ ఉంటా, ఎవరో కాదు మా చుట్టాలి, వాళ్ళ ఇంట్లో చికెన్ పెట్టకుండా వాళ్ళు తిన్నారంటే ఆ రోజు రభసే. ఆ రోజు నైట్ ఏదో ఒకటి పగలాల్సిందే ఆ ఇంట్లో. అయితే ఇక్కడ మిడతలు వచ్చి ఏం చేసాయంటే, ప్రజలు తినడానికి సౌకర్యంగా లేని అన్నిటిని కూడా ఏం తినేసాయంట? మిడతలు తినేసాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? పస్తులు ఉండాలి. అంటే దేవుడు వీళ్ళ కడుపులు కాల్చేశాడు. ఇంతకు మీకు ఎడారి ఈ కడుపు కాలడం ఒకలాగా అనిపిస్తుందా? అంటే దేవుడితో పెట్టుకుంటే పచ్చని వాటిని ఎండగా చేసేస్తాడు, నిండుగా ఉన్నదానిని ఏమీ లేనట్టుగా కడుపు కాలేటట్టుగా చేస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే, ఏదో నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నాం, కానీ ఈ బ్రతుకుల వల్ల వచ్చే పర్యవసానాలు ఎంత నష్టాన్ని తెస్తాయో మనకు అది అర్థము కావట్లా. అది ఒకవేళ అర్థమైతే తప్పు చేయమన్నా కూడా మనం ఏం చేయము? తప్పు చేయం. కాబట్టి ప్రియులారా, మిడతలు వచ్చి వాళ్ళని నాశనం చేసే, సేమ్ యోవేలు గ్రంథం లాగానే. తర్వాత వెంటనే మిడతల తర్వాత 21వ వచనానికి వచ్చేద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద
చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొన లేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు తన శత్రువుల ఇళ్లలో కరెంటు తీసేశాడు, మిత్రుల ఇళ్లలో కరెంటు ఉంచాడు. ఒక రకంగా మన భాషలో అంటే ఎప్పుడైనా దేవునికి మనము విరోధంగా జీవిస్తున్నాము అంటే ఇక్కడ చీకటి ఎలాంటి చీకటి అంటే మన ముందు ఎవరు ఉన్నారో మనకు తెలియదు. లెగిసి నడుద్దామంటే ధైర్యము కూడా సరిపోదు, అంత చీకటి. సేమ్ ఇదే మిడతలు ఇదే చీకటి మరలా ఎప్పుడు ఇచ్చాడంట దేవుడు? ఇప్పుడు ఇచ్చిందేమో ఇశ్రాయేలును కాపాడడానికి, వీటిని ఇప్పుడు ఏం చేశాడంటే శిక్షించడానికి. అంటే కాపాడాల్సిన వాడిని ఎలా మార్చేశారు వీళ్ళు? శిక్షించే విధంగా మార్చేశారు. కొంతమంది అంటారు మా అబ్బాయి మంచోడేనండి, కోడలు వచ్చాక మారిందంటారు. ఎవరు వచ్చాక? అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, మీకు ఫేవర్గా చెప్పాలి వాక్యం. అందుకోసం అంటే కోడళ్ళు వచ్చాక ఎవరు మారిపోయారని. అలాగే ఈరోజు ఒక్కోసారి మనుషులు చాలా మంచి వాళ్ళం, ఈ లోకపు అలవాట్లు ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. ఈ చెడు స్వభావం అనేది మనకేం తీసుకొచ్చిద్దంట? అది వస్తూ ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది. అయితే ప్రియులారా, దేవుడు విధించే శిక్షను బట్టి లేదా ఎందుకు శిక్ష విధిస్తాడు అనేది మనం చూద్దాం. 11వ అధ్యాయం, నిర్గమాకాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు, తన చెలికతి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, శత్రువుల ఇళ్లలో వడగండ్లు ఇచ్చాడు, శత్రువుల ఇళ్లలో మిడతలు ఇచ్చాడు, శత్రువుల ఇళ్లలో ఏమిచ్చాడు? చీకటి ఇచ్చాడు. మిత్రుల ఇళ్లలో వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, విడిపించాడు. అంటే ఇక్కడ దేవునికి శత్రువుగా బ్రతకాలో మిత్రువుగా బ్రతకాలో మనమే ఏం చేయాలి? డిసైడ్ చేసుకోవాలి. మిత్రువుగా బతికితే ఖచ్చితంగా దేనిలోనూ కొరత చేయడు, దేనిలోనూ నష్టము చేయడు, దేనిలోనూ మనకి అంటే ఏది కోల్పోని స్థితిలో మనల్ని బలపరుస్తాడు. ఒకవేళ దేవునికే శత్రువు అయితే కాపరిగా ఉండవలసిన వాడు శిక్షించేవాడిగా ఉండి సమస్తమును నాశనం చేసేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి చీకటిలో ఉండే అర్థం మీకు అర్థమైందా? చీకటి అంటే ఇక్కడ ఎదుటి వాళ్ళు కూడా కనపడనిది, ఒక మనిషి లెగిసి నడిచే లేని పరిస్థితి. చీకటి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ఎవరు కూడా యథార్థులు కాదు, ఎవరు కూడా నీతిగా నడవలేదు, ఎవరు కూడా వాక్యానుసారంగా జీవించలేదు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితాలు దేవుడు శిక్షించే విధమైన ప్రవర్తన ఉన్నదా? దేవుడు శిక్షించే విధంగా ప్రవర్తన ఉన్నదా? మనం ఆలోచన చేసుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం నాకే వచ్చి శ్రమలు పడుతున్నాయి, సమస్యలు పడుతున్నాయి అంటే నీకే వచ్చి పడుతున్నాయి అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో లోపము చేస్తూ ఉన్నావు. కాబట్టి మీ జీవితాల్లో సమాధానము లేదు అంటే, మీ జీవితంలో సంతోషము లేదు అంటే అందరికీలాగా వాగ్దానాలు తీసుకొచ్చి ఈ వాగ్దానం తీసుకోండి అని నేను చెప్పలేను. కానీ దేవుని గ్రంథాన్ని పట్టుకోండి, వాక్యానుసారంగా జీవించండి. ఈ వాక్యమే నీ జీవితంలో ఏం నింపిద్దంటే సంతోషముతో నింపిద్ది. ఈ వాక్యమే నీ జీవితంలో ఏం నింపిద్దంటే సమాధానంతో నింపిద్ది. ఈ వాక్యమే నీ జీవితాన్ని నెమ్మది కలగజేస్తుంది. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిస్తుంది. అలాగా అన్ని విషయాల్లో మనల్ని నడిపించేది ఏంటంటే ఈ వాక్యమే. అంటే ఇప్పుడు ఈ వాక్యమునకు దేవుడు ఏమిస్తున్నాడంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దేవుడు ఏమిస్తున్నాడు? ఇంపార్టెంట్. మరి అదే వాక్యముకు దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు నువ్వు చీకటి వాడివా లేదా పగటి వాడివా?
ఈరోజు ఒకవేళ మనం ప్రార్థనలకు దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మనం ఇవ్వడం లేదు. ఇప్పుడు మనం ఎవరేమో చీకటి వారమేనా? అంటే అప్పుడు మిడతలను పంపించాడు, అప్పుడు చీకటిని పంపించాడు. ఖచ్చితంగా ఇప్పుడు నీ జీవితంలోకి ఏదో ఒక దిక్కు నుంచి ఏం పంపిస్తాడు? శిక్షను పంపిస్తాడు. ఆ శిక్ష నీకు అర్థం కావట్లా. కొంతమంది అంటుంటారు క్యాన్సర్ గడ్డ అంట ఫస్ట్ అర్థం కాదండి. దేవుడి దయ వల్ల నేను మొన్న చెప్పాను కదా, ఒక స్పీకర్ ఎత్తిన దగ్గర నుంచి పట్టు ఉబ్బిపోతుందని. మొన్న వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఏం పర్లా, బాగానే ఉందని చెప్పారు. ఓకే, సేఫ్ అని అనుకున్నాను. స్పీకర్ కూడా మార్చేసా. అది ఒకరికి ఇచ్చి ఇది ఇంకోటి తీసుకొచ్చా. అది నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, మన జీవితంలో మనకి నష్టము కలుగుతున్నప్పుడు, మనకి బాధలు వస్తాయని తెలిసినప్పుడు అటువైపు అడుగులు వేసేవాడిని ఏమంటారు? నా ప్రశ్న అర్థం కాల మీకు, మరలా అడుగుతున్నా చూడండి. ఎదురుగా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉంది, సమాధాన స్థితి లేదు, చీకటి ఉంది అని అనుకుందాం. అయినా నేను అటే వెళ్తాను అని అనుకున్న వాళ్ళని ఏమంటాం? మూర్ఖులను. అలాగే ఈరోజు కూడా దేవుడు 2024 దాకా నిన్ను నన్ను దీవించేశాడు. ఏదో ఒకలాగా కిందో మీదో పడి కొట్టుకులాడి వచ్చేసాం. అయితే ఇప్పటి నుంచైనా మనము ఏం చేయకూడదు అంటే, శిక్ష ఎలా వస్తుందో, క్యాన్సర్ గడ్డ మీకు చెప్పాను కదా, క్యాన్సర్ గడ్డ మొదటి స్టేజ్లో తెలుసుకోలే, రెండో స్టేజ్లో తెలుసుకోవాలి, మూడో స్టేజ్ వచ్చేప్పటికి తెలుసుకుంటాం. తెలుసుకున్నా ఉపయోగం లేదు. అలాగే ఈరోజు మీ లోపాలు ఏ గ్రేడ్లో ఉన్నాయో చూసుకోండి. మొదటి గ్రేడ్లో ఉన్నప్పుడే మీరు ఏం చేయాలి? వాటిని తెలుసుకోవాలి. అలా కాకుండా ఒకటో గ్రేడ్ దాటి, రెండో గ్రేడ్ దాటి, మూడో గ్రేడ్ దాకా ఆగారనుకోండి, ఆ గ్రేడ్ నువ్వు తెలుసుకున్నా ఈరోజు ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి అంటే, ఎప్పుడు వాక్యం చెప్పినా, ఎంత గొంతు చించుకుని చెప్పినా, ఎంత లోతైన విషయాలు చెప్పినా, ఎంత బాగా విన్నా కూడా, వినేటప్పుడేమో అందరూ కూడా నా వైపే చూస్తున్నారు. ఒక్కోసారి మొన్న నేను దేవరాజు గారి దగ్గర వాక్యం చెప్తుంటే ఆమె అలా అంటుంటే నాకు నవ్వు వస్తుంది. నాకు అక్కడ ఒక 5-6 ఎలా పెట్టుకుని ఉన్నారు అంటే, నేను ఒక కథను చెప్పుకుంటూ వచ్చా. అలా దేవరాజు గారు కూడా నవ్వుతూ ఉన్నారు. ఒకళ్ళ పక్కన పడుకుంటున్నారు. గొడవ జరుగుతుంది లేకనన్న అంటే కథ గొడవ చెప్తున్నా, ఒక గొడవ. నేను వెంటనే ఆయన లేచాడు. ఏంటి ఏం గొడవ అన్న? గొడవ చెప్తున్నాడు ఆయన. అంటే ఒక్కోసారి చాలా అద్భుతంగా వింటారు, కానీ ప్రవర్తించేటప్పటికి అదేంటి నిన్నే చెప్పే కదా లేటుగా వస్తే దేవుడు శిక్షిస్తాడని అని అనిపిస్తూ ఉంటుంది. మరలా రాగానే వాక్యం మధ్యలో ఇలా చూస్తే, ఓరిని నిన్నొచ్చారే వీళ్ళు విన్నారే, మళ్ళీ లేటుగా ఎలా వచ్చారు అనిపిస్తుంది. మరలా ఒక్కోసారి కుర్చీ చివరి నుంచి కూర్చోండి అని చెప్తూ ఉంటాం, ఒక్కోసారి చూడగానే ఫస్ట్ కుర్చీలో కూర్చుంటాం. అదేంటి నిన్న చెప్పాం కదా, అదేంటి మరలా అంటే కొంతమంది అందుకే అనుకుంటా సుప్రభాతం అని ఒకటి పెడతారు. ఎప్పుడు అదే బాతం, రెండో బాతం ఉండదని కాదు, ఆ బాతం ఇలా కరెక్ట్ అని. అలా మనం కూడా ఏం చేయాలంటే ఒకటి పెట్టాలి, తొందరగా రండి, క్రమంగా కూర్చోండి, డిస్టర్బెన్స్ చేయొద్దు, ఇలాగా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో. మరలా అది నేను చెప్పాను అనుకో, ఏమనిపించింది మీకు? విసుగు వచ్చింది. మీరు నేను మాట్లాడితే మీకు విసుగు వస్తుందే, ఓర్చుకోలేకపోతున్నారే. మీరు చేసిన తప్పు చేస్తూ 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 వెళ్తుంటే నిన్ను చూస్తున్న దేవుడు ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది. 1వ తారీఖేమో బియ్యం నిండుతూ ఉంటుంది. 2వ వారం ఒకవేళ తొంగి చూద్దాం, ఏ కవరైనా ఇద్దాము, ఎవరిదో పాపం ఈ గిన్నె ఎలాది అని ఇద్దామంటే గిన్నె రాదు, కవరు రాదు, ఏమీ రాదు. ఏంటి అంటే నిన్న ఎన్నారుగా ఇల్లు అని అనిపిస్తుంది. వింటాం కానీ అయితే మీరు విని అనుసరించకపోతే భయపెట్టాలనో బెదిరించాలనో కాదు. కానీ ప్రియులారా, మనం వినిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీ లోపల ఉన్న క్యాన్సర్ గడ్డ, పాపం అనే గడ్డ స్టేజ్ ఏమైపోద్దంటే అది మారిపోయింది. నువ్వు వినిన దానిని అంగీకరించకపోతే నీ లోపల గడ్డ ఏం చేసిద్దంటే అది మరింతగా ప్రబలిల్లిద్ది. కాబట్టి మీ జీవితంలో మీ భక్తిని చూపించాల్సింది ఎలా అంటే మీ క్రియల ద్వారా. మీ క్రియలు లేకుండా ఏదో అమాయకంగా చెప్పినప్పుడు నోరు తెరిచి విన్నప్పటికీ కూడా ప్రయోజనం అనేది ఉండదు. ఒకవేళ ఎంతో స్ట్రిక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఉపయోగం అనేది ఉండదు. అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు ఏమిటి అంటే, దేవుడు తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మార్పు కోరుకుంటున్నాడు. మార్పు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మారితే దేవుడే ఏమవుతాడంటే కాపరిగా ఉంటాడని తెలియజేస్తూ, శిక్షించే విధానంలో దేవుడు
ఇక్కడ ఎవరిని వాడుకున్నాడంటే మొదటిగా మిడతలను, రెండవదిగా చీకటిని వాడుకున్నాడు. అలాగా మీ జీవితాల్లో మనం కూడా పాపములో ఉంటే శిక్షించడానికి ఆయన ఏదో ఒక మార్గాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు, వాడుకుని వస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవి అందరూ తెలుసుకుని సరిచేసుకోవాలని ముగిస్తూ ఉన్నాను.